ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మిత్రుల సహకారంతో రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత వ్యవస్థాపకులు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి రోజైన శుక్రవారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. షేక్ కాళేశ్వర మాట్లాడారు. నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ కళారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన జ్ఞాపకార్థం పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేసినట్టు తెలిపారు. కుర్రా శ్రీను, మునిపల్లి వంశీ తదితరులు దుర్గా ప్రసాద్ సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరావల్లి, టి సూర్యనారాయణ, కొలకొలూరు శ్రీను, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఇవాళ ఈరోజు నాగళ్ల దుర్గా ప్రసాద్ గారిది జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ స్వామి భక్త బృందం కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో బీదలకు అన్నదానం జరిపి ఇవాళ విగ్రహం దగ్గర కూడా పూలమాలలు వేసి ఆయనకి అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నాగళ్ల దుర్గా ప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పేదలకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాగళ్ల దుర్గా ప్రసాద్ గారు కళాకారులకు ఎన్నో సేవలు చేశారు. అలాగే మన తెనాలి పట్టణంలో రంగస్థల కళాకారులని ఒక సంస్థను పెట్టి ఎంతోమంది కళాకారులకి ఆదర్శంగా నుంచొని ఎన్నో నాటిక ప్రదర్శనలు చేయించారు తెనాల్లో. ఈరోజు ఆయన లేపడం చాలా బాధాకరం. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో అన్నదాన కార్యక్రమం విశేషం. మరి పేరుతో పరిచయం లేని గొప్ప మనసున్న వ్యక్తి, మరి కళాకారులు సంఘాలకి ఎంతో అండ ఉన్న ప్రజ్వలిత వ్యవస్థాపకులు మరి శ్రీ నాగళ్ల దుర్గా ప్రసాద్ గారి జయంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి మిత్రుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి మిత్రులపైన, వారి కుటుంబ సభ్యులపైన, వారి కళాకారులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పేసి వారి సేవలను స్మరించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.